ఏంది బావ పానం అంతా ఆగమాగం అవుతాన్నా కూడా అత్తం వినకుంటా సచ్చినా పర్లేదు కానీ పని చేయిపో అని అంటాను. ఎంతకని చెయ్య ఒక్కదాన్ని. ఆమె గురించి తెలియదా నీకు? కొత్తగా అయ్యో పాపం అని కూడా ఒక్కసారి కూడా అంటలేదు. తెంపుతాం ఒక్కసారి తెంపి పోదాం. తెంపకపోతే నన్ను పోతానా? కడుపు నొత్తాను దాన్ని కడుపు పట్టుకొని పిసుకుతాను, దాన్ని కడుపు పట్టుకొని ఉంటే నీళ్లు పోసుకుంది, అది పోసుకుంది, ఇది పోసుకుంది అని వచ్చిన కూలర్. అరే ఆ మంచి గురించి తెలియదా నీకు? మరి నువ్వన్నా చెప్పవా బావా? మరి దానికి చేత కావట్లేదే, ఒక్కరోజు దాన్ని హాస్పిటల్ తీసుకుపోతా అని. ఏమో సాయంత్రం తొలుకో తాగే ఎందుకు అట్లా ఇస్తున్నావు? ఇంకెప్పుడు బావా? నేను చచ్చినాక తీసుకుపోతావా? ఇంకా అమ్మ ఒలరకు జర్సేపానికి ఆటో వస్తే ఆటోలో పోదాం. బీరకాయ మొత్తం వేసుకొని అక్కడ అమ్ముకొని నీకు సినిమా కావాల్సి సినిమా, నీకు బిర్యానీ కావాల్సి బిర్యానీ, ఏం కావాల్సి అది తినబెట్టుకొని నీకు లిప్స్టిక్లు అన్నీ ఇప్పించుకొని వస్తా. బావా ఈ మాటలు చెప్పే ఇంత దాకా తెత్తివి నన్ను. ఆ బోనాల పండుగకి నువ్వెందుకు వచ్చినావో, నేనెందుకు వచ్చినో, ఎందుకు చూసినావో? నువ్వెందుకు ఇష్టం? మరి నన్ను ఎందుకు చూసినావు? మంచిగా అనిపించినా కాబట్టి చూసినా. ఏ ఊకో అబ్బా, నువ్వు చూసినావని నేను చూసినా, లేకపోతే నేనెందుకు చూద్దును? నువ్వు మంచిగా కాబట్టి చూసినా. ఇయ్యే మాటలు బావా, ఇంత దూరం తెచ్చింది. నా బాధ నీకు అర్థమైతలేదు. నీకు బాగా అర్థమైంది. నేను అన్నయ్య చేపించుకుని వస్తా. ఫోన్ పా, ఇది ఒక్కసారి దింపాంపా, మళ్ళీ అమ్మ చూస్తే ఇడుతుంది. లేదు బావా పోదాంపా. ఏడికోదాం ఏడికోదాం పోదామే తల్లి చేసే పైన పోదాం చెప్తున్నా. విసుకుతాంది బావా. నీళ్ళు